అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్. ఈరోజు మన రెసిపీ నా స్టైల్లో మీకు నచ్చేలా గోధుమ పిండి బెల్లంతో దోశలు తయారు చేసుకునే విధానం చూసేద్దాం. ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు గోధుమ పిండి తీసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని చిన్న గిన్నె పెట్టుకోండి. మనం 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు బెల్లం తీసుకోండి. అందులో కొంచెం వాటర్ వేసి బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోండి. బెల్లం పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కరిగించిన బెల్లం వాటర్ని పక్కకు పెట్టుకుందాం. కొంచెం చల్లారేంత వరకు ఇలా పక్కకు ఉంచుకోండి. బెల్లం వాటర్ పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ను కొంచెం గోధుమ పిండిలో వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కొంచెం ఈ మిశ్రమాన్ని పోస్తూ కలుపుకోండి. ఈ విధంగా దోశల పిండి ఎలా అయితే మనం క్వాంటిటీతో ప్రిపేర్ చేసుకుంటామో అలా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ పెట్టేసుకోండి. పెనం వేడయ్యాక ఇప్పుడు లైట్గా పెనం వేడయ్యాక మనం గోధుమ పిండి బెల్లంతో కలిపిన మిశ్రమాన్ని ఈ విధంగా నాన్ స్టిక్ మీద అట్టు పోసుకోండి. వేసుకున్నాక ఇలా కొంచెం ఆయిల్ దానిపైన వేయండి. సో ఇప్పుడు ఒక పక్క పూర్తిగా ఫ్రై అయింది. ఇప్పుడు రెండో పక్కకు తిప్పి వేసుకుందాము. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా 2 వైపులా కాల్చుకోండి. గోధుమ పిండి బెల్లంతో స్వీట్ రెసిపీ రెడీ. మీరు ఈ రెసిపీని ట్రై చేయాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ఎలా ఉందో టేస్ట్ చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను. లైక్ చేయడం మర్చిపోకండి.